ఉత్తరం అన్న. ఉత్తరం అన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చింది. అన్నపూర్ణ రాసిన ఆఖరి ఉత్తరం ఏమిటదన్నా? అన్నయ్య, అమ్మా, ఇదే నేను నీకు రాస్తున్న ఆఖరి ఉత్తరం. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను చనిపోయి ఉంటాను. మన 3 రాత్రులు 3 నిమిషాల్లో గడిచే కదా డార్లింగ్. ఈ 3 రాత్రులు ఎందుకు పెట్టారు? ఒక 10-20 రాత్రులు పెట్టుండొచ్చు కదా. అను డార్లింగ్, నీతో ఒక చిన్న రొమాంటిక్ డిస్కషన్ చేయాలనుంది. ఈ 3 రాత్రులు ఏం జరిగిందో, నేనేం చేశానో నువ్వు చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. ఊరుకోండి ప్లీజ్ అను. మన ఇద్దరి మధ్య కూడా ఏంటి, నాకు నీ నోటితో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినాలనుంది. ప్లీజ్, ఆ స్వీట్ మెమరీస్ ని నువ్వు ఎలా గుర్తుంచుకున్నావో చూస్తాను. చెప్పవా? ప్లీజ్, నా వల్ల కాదండి. నా మీద ఒట్టే. సరే, మీరు అటు తిరిగి నుంచండి, చెప్తాను. ఓకే, కమ్ ఆన్ డార్లింగ్. నేను లోపలికి రాగానే మంచం మీద కూర్చోబెట్టి నా మీద చెయ్యేశారు. నా గాజులు తీసేశారు. నా గొలుసు చెవి పోగులు తీసేశారు. నా కాళ్ళు పట్టీలు తీసేశారు. తర్వాత నా బయట మీద చెయ్యేశారు. ఇక నా వల్ల కాదు బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి అసలుకి చెప్పా ప్లీజ్. అను ప్లీజ్. నేను మీ చేతిని పట్టుకున్నాను. మీరు నా మెడ మీద ముద్దు పెట్టి నన్ను హక్ చేసుకున్నారు. నో నో, పప్పులో కాలేసావు. తప్పు తప్పు అన్నపూర్ణ, యువర్ రాంగ్. గాజులు నేను తీయలేదు, గొలుసు పోగులు నేను తీయలేదు, కాలిపట్టాలు నేను తీయలేదు, పైట మీద చెయ్యి నేను వేయలేదు, జాకెట్ ని నేను తీయలేదు. అబ్బా ఊరుకోండి, ఏంట మాటలు. అయ్యో, మదర్ ప్రామిస్ డియర్, నిజంగా నేను కాదు. ఎవరో తెలుసా తీసింది? చెప్పనా? చెప్తున్నా, నా ఫ్రెండ్స్ వెంకీ, నరేష్, బాబ్జీ అండ్ శివ. ఏంటి నమ్మట్లేదా? జోక్ అనుకుంటున్నావా? అబ్బా, ఐఎమ్ సీరియస్ యార్. మొగుడి మాట నమ్మాలి. మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. హాయ్. అన్నపూర్ణ, నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు, నమ్మకపోతే వాళ్ళని అడుగు. హాయ్. ఎవరెవరు ఏం చేశారు మీరే చెప్పండి రా. ఐఎమ్ వెంకీ, నీ ఆర్నమెంట్స్ అన్ని నేనే తీశాను. ఐయామ్ నరేష్, నీ పైట జాకెట్ నేనే తీశాను. ఐయామ్ బాబ్జీ, మిగిలినవన్నీ నేనే తీశాను. ఐయామ్ శివ, ఫస్ట్ నైట్ ఫస్ట్ నేనే చేశాను. అన్నపూర్ణ, మధ్య మధ్యలో చక్కలు గింతలు పెట్టింది మీ ఆయన అనుకున్నావు కదా? కాదు, నేనే. అమ్మా! అన్నపూర్ణ, చూసావా అన్నపూర్ణ, కనిపెట్టలేకపోయావు. నీకు అన్ని తెలుసు అంటావు, అందరినీ గుర్తుపట్టగలను అంటావు. అందుకే నీకు చిన్న టెస్ట్ పెట్టాను. చూసావా ఎలా ఓడిపోయావో? కాకపోతే నీకు పెద్ద కాంప్లిమెంట్. నిజంగా నువ్వు బ్యూటిఫుల్ అంట, నువ్వు కన్యవంట, యువర్ ఎ వర్జిన్ అని నా ఫ్రెండ్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. వావ్, నువ్వు నిజంగా సూపర్, రియల్లీ గార్జియస్. అన్నపూర్ణ, ఇది రిపీట్ అవుతుంది.
రేపు కూడా ఇలాగే చేస్తాను. ఈసారైనా నువ్వు కనుక్కోవాలి, నీ పక్కలో పడుకునేది నీ మొగుడు నా ఫ్రెండు. ఓసే గుడ్డిదానా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదే. గుడ్డిదాన్ని చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకున్నావా? నో, నాట్ అట్ ఆల్. నీ అన్నయ్య మీద పగ. నా ఫాదర్ని, నా ఫ్రెండ్స్ ఫాదర్స్ ని, బంధువుల్ని జైల్లో పెట్టించి బెయిల్ రాకుండా చేసి మా ఫ్యామిలీస్ నాశనం చేశాడే నీ అన్న. మా ఫ్యామిలీస్ అంతా జైల్లో చిప్పకూడు తింటుంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావే? మీ అన్నయ్యని సంతోషంగా ఉంచుతానని ఎలా అనుకున్నావే? తనకి ప్రాణమైన నిన్ను ఆనందంగా ఎలా ఉంచుతాననుకున్నావే? మా వాళ్ళు జైల్లో ఉన్నారు. నీ అన్నకి ఈ సమాజమే జైలు లాగా అనిపించాలి. ప్రతి క్షణం ఏడుస్తూ నరకం అనుభవించాలి. ఓయ్ అందమైన అందురాల, ఇంతటితో ఆపుతా అనుకున్నావా? వీళ్ళతోనే కాదు, ఇంటికొచ్చిన ప్రతి మగాడితో ఇదే చేయిస్తా. అక్కడ నీ అన్న రూపాయికే రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. లజ్జా కొడుకులు, వదలద్దన్నయ్య. వదలనమ్మా, వదలను. వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరుకుతానమ్మా. వదలను, నరుకుతా. అన్నయ్య, నా గుడ్డితనం ఏ రోజు గుర్తుకు రాకుండా పెంచావు, కానీ ఇప్పుడు ఆ గుడ్డితనం చాలా అట్టయిపోయింది అన్నయ్య. ఇలా రోజు చచ్చిపోలేనన్నయ్య. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ.
చంపొద్దు. నా తప్పు అయిపోయింది. నన్ను చంపొద్దు. నీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు. నన్ను చంపొద్దు. చంపొద్దు. నాకే తెలీదు. నన్ను చంపొద్దు. ఆ శ్రీకాంత్ గారు చేయమంటే చేసావు. నాకే తెలీదు.